శ్రీ గురు గణేశ మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు మనం పూజ చేసే ముందు తలస్నానం చేయాలా లేకుంటే మామూలు స్నానం చేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. అదేమిటో ఇప్పుడు కాసేపు ముచ్చటిద్దాం. మనకు పూజలు చేసేటప్పుడు అనేకమైన అనుమానాలు వస్తుంటాయి. దీపారాధన కుందులు ఎటువైపు పెట్టాలి, అలాగే అగరవత్తులు ఎటువైపు పెట్టాలి, హారతని ఎటువైపు ఇవ్వాలి, గంటను ఇటువైపు పెట్టాలి అనేటువంటి అనేకమైన సమస్యలు ప్రశ్నలు మనకు ధర్మ సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. మనం చేసే పూజ తక్కువైనా ఇలాంటి ధర్మ సందేహాలు చాలా వస్తూ ఉంటాయి. పెద్దలు పూజ్యులు అనేక మంది ప్రవచనకర్తలు అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక ఉపన్యాసాల్లో వారు వీటి గురించి వివరంగా చెప్పిన మరలా ఎప్పటికప్పుడు కొత్తే. నిద్ర లేచామా, భోజనం చేశామా, పడుకున్నామా, మళ్ళా నిద్ర లేచామా, ఏం చేసామంటే ఏమీ లేదు. భోజనం చేసామా, పడుకున్నామా, రేపు పొద్దున భోజనానికి ఏం చేయాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఇదే. ఇలా పరగడ పొద్దున సాయంత్రం అయిపోయి మళ్ళీ రేపు ఏం చేసుకోవాలని ఆలోచన తప్పితే నిన్న చేసుకున్నది ఏమిటి, రేపు ఏం చేసుకుందాం అని ఆలోచన ఉంటే ఇటువంటి సమస్యలు రావు. కాబట్టి సహజంగా ఇటువంటి సమస్యలు రావటం సహజమే. కానీ 1-2 సార్లు తెలుసుకున్న తర్వాత మనం వాటిని మరలా ప్రశ్నించుకోవటం, పెద్దవాళ్ళని అడగటం అనేది వాళ్ళకి కొంచెం చికాకు కలిగిస్తుంది. వాళ్ళకి చెప్పడానికి ఏం బాధ ఉండదు. ఎందుకంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం ఆచరించగలం. చేసే పని ఏదైనా శుభ్రంగా మంచిగా శాస్త్ర ప్రకారం చేస్తే మనకు సంతోషం, వాళ్ళకి సంతోషం. ఒకవేళ మనకు శాస్త్ర ప్రకారం తెలియకపోతే దీనికి కూడా కొంత ఎగ్జంప్షన్ ఉంది, అంటే కొంత మినహాయింపు ఉంది. మీ పెద్దలు ఉంటారు, మీ ఇంట్లో పెద్దలు, మీ తాతలు, మీ తండ్రులు, ఇలా ఎవరో ఉంటారు. వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం పూజలు వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం కూడా చేసుకోవచ్చు. కానీ శాస్త్ర పద్ధతిలో చేసుకుంటే అందరూ కూడా మనం హర్షిస్తారు. దానిలో ఎటువంటి తప్పు ఒప్పులు ఉండవు. ఒకవేళ ఏమీ తెలియకపోయినా, ఒక శాస్త్రం తెలియకపోయినా, పెద్దలు సరిగా చెప్పకపోయినా మనం మనకు తోచిన విధానంగా భగవంతుడిని అర్పించడమే సరిపోతుంది. అంటే భగవంతుడికి కావాల్సింది భక్తే గాని మనం చేసే ఉపచారాలు కావు. ఇక ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే తలస్నానం చేయవచ్చా, చేయకూడదా అనేది సమస్య. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే పూజ అనే దానికి వస్తే ఖచ్చితంగా ఇంట్లో పురుషుడు మాత్రమే పూజ చేయాలి, స్త్రీ పూజ చేయటానికి లేదు. అంటే ఇక్కడ పూజ చేయటానికి స్త్రీకి అర్హత లేదు అంటే అమ్మయ్యా రేపటి నుంచి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టే పనేం లేదులే, మనం హాయిగా సినిమా సీరియల్స్ చూసుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు, షాపింగ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకోవద్దండి. పూజా బాధ్యతని మన యొక్క భర్తకి ఇచ్చారు. ఆ యొక్క సమిధలు అంటే అక్కడికి వచ్చిన పువ్వులు, కర్పూరము, ఇతర వస్తువులన్నీ కూడా సమకూర్చే బాధ్యత భార్యకి ఇచ్చారు. అవి అన్నీ అక్కడ రెడీ చేసి పెడితే ఈయన వచ్చి పూజ చేస్తాడు. ఇక స్నానం విషయానికి వస్తే మగవారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తల స్నానం చేయవలసిందే, ఆడవారు చేయక్కర్లేదు. ఒక్క శుక్రవారం నాడు మాత్రం వాడు ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ఇవి కాకుండా ఏవైనా పండగలు, పర్వదినాలు, సత్యనావ్రతం కానీ ఇంకా ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు, శుభ కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు తప్పక తలస్నానం చెయ్యాలి. అలా కాని పరిస్థితుల్లో ఏదైనా అశుభమైన కార్యక్రమాలకు వెళ్ళి వచ్చిన అటువంటి సమయప్పుడు కూడా స్త్రీలు తలస్నానం తప్పకుండా చేయాలి. ఇప్పుడు అందుకు మినహాయించి ఎప్పుడు కూడా స్త్రీకి తలస్నానం నిషేధించడమైనది. ఇక ఈ విధంగా మనం పూజ అనేది మగవాడే ఎందుకు చేశాయండి, ఆడవారు ఎందుకు చేయకూడదండి అంటే
పూజలో మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు ధర్మపత్ని సమేతస్య అని భర్త భార్య పేరు చదివేస్తాడు. కాబట్టి భార్య ప్రత్యేకంగా పూజ చేయవలసిన పని లేదు. భర్తే సంకల్పం చేస్తున్నాడు కాబట్టి భార్య పేరు చెప్తాడు. సకుటుంబస్య అని చెప్పి తన కుటుంబం మొత్తం చెప్తాడు కాబట్టి ఇక్కడ మనం భార్య పేరు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాగనే భార్య కూడా ప్రత్యేకంగా పూజ చేయవలసిన పని లేదు. ఒకవేళ పూజ చేసుకోదలుచుకుంటే మీ ఇష్టం. చక్కగా మీరు కూడా మీ భర్త పూజ చేసిన తర్వాత మీరు ఎటువంటి నిరభ్యంతరంగా మీకు తోచిన విధంగా భగవంతుని పూజించుకోవచ్చు, సేవించుకోవచ్చు, అర్చనలు చేయొచ్చు, సంకీర్తనలు పాడుకోవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా భర్త ఊర్లో లేనప్పుడు లేదా క్యాంపు లాంటి వెళ్ళినప్పుడు అలా అవసరమైన పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భార్య ఖచ్చితంగా పూజ జరిపించుకోవాలి. కాబట్టి ఈ మన యొక్క పూజకు సంబంధించి దీపారాధన సంబంధించి అలాగే పూజకు సంబంధించి తలస్నానం సంబంధించినటువంటి చిన్న చిన్న ఈ సమస్యలకు మనకు తెలిసి శాస్త్ర ప్రకారం చేయవలసినవి ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు తోచిన విధంగా భగవంతుణ్ణి కొలుచుకొని ఆయన కృపకు పాత్రలమవుదాం. స్వస్తి.